ఇంకోటి సీత విషయంలో నిఖిల్ని టార్గెట్ చేసి మాట్లాడింది. ఎలా మాట్లాడింది? ఎంత దారుణంగా మాట్లాడింది. యష్మికి తను సజెషన్స్ ఇస్తూ ఇలా ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. అసలు ఇలా ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. సోనియా వచ్చింది, సోనియాతో బేబొచ్చని బాండింగ్ మనోడికి. ఇప్పుడు ఆ పిల్లకి ఎలా ఉంటుంది? బయటకు వెళ్ళిన తర్వాత జలస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ఒరిజినల్గానే ఇతను ఆ అమ్మాయిని అన్యాయం చేస్తున్నట్టు, టార్గెట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వచ్చు. ఏం పక్కన పెడితే నా మైండ్లో ఏముందంటే, వచ్చి యష్మికి ఏదో విషయం బయట పెట్టేసినట్టు, వీళ్ళిద్దరిని విడగొట్టేయడానికి నిజాలు చెప్పినట్టు చెప్పేసి కంపు చేసి వెళ్ళిపోయింది ఆవిడ. అతని మీద ఉన్న సాఫ్ట్ కార్నరే అది పనిచేసింది అక్కడ కూడా. ఇక్కడ సీత వచ్చింది. సీత వచ్చి మళ్ళీ ఇలాంటి కుదరదని యష్మికి ఏదో సజెషన్స్ ఇస్తున్నట్టు ఇచ్చి, ఆ ట్రాప్లో పడకు, ఆ లవ్వులు గివ్వులు అతనికి నీ మీద ఏమీ లేదు. ఏంటో మీరు బయట నుంచి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అతనికి ఏమీ లేదు, ఆ ట్రాప్లో నువ్వు పడకు. ట్రాప్ ఎంత పెద్ద వర్డ్ వాడింది, ట్రాపా? కరెక్టైన మాటలు మాట్లాడచ్చా? ఏమాత్రం కరెక్ట్గా అనిపించలేదు. ఇదే మనిషివి కదా నువ్వు, అతనితో ఇన్ని రోజులు ఉన్నావు కదా అక్కడ హౌస్లో. బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు? హస్బెండ్ మెటీరియల్ ఇట్ అంటే నువ్వు రాంగ్ కిక్ అయితే మరి ఇప్పుడు మారింది ఎందుకు మాట? అక్కడ నువ్వు ఎంతవరకు అవగాహన చేసుకున్నావు మనుషుల్ని? హస్బెండ్ మెటీరియల్ అంట బయటికి వెళ్ళి చెప్పి. క్రష్ ఉంది అమ్మాయికి అక్కడ. ఓ టాపిక్ నడిచేది కదా, సీత నీ కోసం పిచ్చకపోతుంది, అడిదిరుగుతుంది ఏం చెప్పారు. ఆవిడకి ఏంటంటే ఇక్కడ నన్ను పట్టించుకోకుండా నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇక్కడ యష్మికి ఇస్తున్నప్పుడు ఫీల్ వస్తుంది ఆటోమేటిక్గా. నేను అనుకోవడం అదే అనుకుంటున్నా. ఇవేమి నేను పుట్టించినవి కదమ్మా, మీరు మాకు చూపించినవి. సీతకి నిఖిల్ మీద క్రష్ ఉంది, ఫీల్ ఉంది అనేది, లవ్ ఉందనేది మీరందరూ 7-8 ఎపిసోడ్లో మాకు చెప్పింది. అది నేనేమి ఇక్కడ సృష్టించింది కాదు. మన మనసు ఎలా ఉంటుంది, మన మైండ్ ఎలా ఉంటుంది? నా దగ్గర ఏమీ చూపించలేదు ఇతను, నన్ను ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. బయటికి రాగానే యష్మితో ఇలా ఉంటున్నాడు ఏంటి అంటే, నన్ను ఇలాగే అనిపించి యష్మితోనూ ఇలాగుండి, ఆమెతో ఇలాగుండి, అందరితోనూ ఇలాగ ఉంటున్నాడు కాబట్టి వీడు ఇలాంటి వాడు ట్రాప్ చేస్తాడని అక్కడ వర్డ్ వాడేసింది. అంటే ఇదంతా పర్సనల్ గ్రెడ్జే కదా. మీకు దక్కంది ఇంకొకరు దక్కిందనే ఉక్రోషమే కదా అదంతా. అలా నేను అతను శుద్ధపోసం మంచోడు నేను చెప్పట్లా. ఆల్రెడీ నా రివ్యూస్లో వేసుకుని ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు ఇద్దరిని తిట్టాను, విష్ణుని యష్మిని ఇద్దరిని తిట్టాను. సిగ్గులేదు మీకు చెప్తే అర్థం కావట్లేదు. మీరు మనుషులే, వాళ్ళిద్దరు మగవాళ్ళు, వాళ్ళు మనుషులే. వాళ్ళు మీ మీద ఏం లేదని మొహం మీద చెప్పేసి వాళ్ళు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారమ్మా. మీరిద్దరూ ఎందుకు ఇలా తయారయ్యారు అన్నాను. ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. బట్ అదే ఇప్పుడు బర్స్ట్ అయింది బయటికి. అలా అని ఇంత దారుణంగా బర్స్ట్ అవ్వకూడదు. ఇంత దారుణంగా అతన్ని పాయింట్అవుట్ చేసి, ఇంత దారుణంగా జనాల్లో అతన్ని చీప్ చేయకూడదు. ఒక మనిషిని అంత దారుణంగా టార్గెట్ చేయకూడదు. చాలా తప్పు మాట. ట్రాప్లో పడకండి. ఏంటది ట్రాప్ అంటే? పెద్ద వర్డ్ అది. ట్రాప్లో పడే అంత చిన్నపిల్లల మీరు? ఏమ్మా, ఆహా 6 పెగ్గులు అన్న యష్మి గారు ఎలా ట్రాప్లో పడతారు? దొరికినట్టు చీరేసి ఇది చేసేసే సోనియా గారు ఎలా ట్రాప్లోను బాండింగ్లోనూ పడతారు? నువ్వెలా పడతావు అసలు? ఇది ఇంకా టూ మచ్ అసలు. నీకున్న నాలెడ్జ్కి, నీకున్న ఇదికి, బ్రెయిన్కి, ఒక మనిషిని అర్థం చేసుకునే విధానానికి నువ్వెలా ట్రాప్లో పడతావు? పడవు కదా. మీరందరూ ట్రాప్లో పడ్డారని ఆ మాట వాడడం ఎంతవరకు కరెక్ట్? నాకేమైంది, లిటరల్గా అక్కడ వాళ్ళిద్దరు రిలేషన్ని సర్వనాశనం చేయడానికి ఒక నిజాన్ని బయటపెట్టి ఆ అమ్మాయిని అతని నుంచి వేరు చేసేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. అంతకుమించి ఏం లేదు. ఇంత చేస్తే అక్కడ ఏం జరగలేదమ్మా. ఇన్ని ప్రయత్నాలు చేశారా మీరందరూ? ఏం జరగలేదు. వెళ్ళిపోయారు మీరు. అలాగా వెళ్ళిపోగానే వీళ్ళిద్దరూ బాధపడ్డారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది, ఏం పర్లేదు లేరా, టెన్షన్ పడుకు, వదిలేసి ఎన్ని జరుగుతుంటాయి అనేసి నార్మల్ అయిపోయి మళ్ళీ ఎవడ పని చేసి రోజు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్గా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు దొరికిపోయారు? మీరందరూ వెర్రి పప్పలు అంటారు కదా, అలా అయిపోయారు. అనవసరంగా వచ్చి వాళ్ళకి ఏదో చెప్పామనుకుని చెప్పి పిచ్చోళ్ళు అయిపోయారు మీరు అనవసరంగా. నిఖిల్ని అలా అనడం మాత్రం మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, అది రాంగ్ రాంగ్ రాంగ్. నబీల్ని బ్యాక్ బిచ్చింగ్ అనడం రాంగ్ రాంగ్ రాంగ్. ప్రేరణని, యష్మిని ఆ రేంజ్లో టార్గెట్ చేయడం, ప్రేరణ వాళ్ళ హస్బెండ్ విషయంలో ఈ అమ్మాయి బ్యాక్ బిచ్చింగ్ చేసింది, క్లింజ్ అంది, అది ఇది అందని
ఆ వర్డ్స్ వాడి వాళ్ళిద్దరిని విడగొట్టాలంటే చూడు రాంగు. మీరందరు బుద్ధులు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచించండి, మనం ఎవరు, ఎందుకు వెళ్ళాం, ఏమైపోయి వచ్చాం, వెళ్తే మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ మీదకి మనకి ఎందుకు లేక అక్షర జరిగింది కదా, వెళ్తే హెల్ప్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. వచ్చి మీ బుద్ధులు ఇంకొకసారి మళ్ళీ మా అందరికీ చూపించి వెళ్ళారు. అంతకుమించి అక్కడ ఏమీ లేదు. అది జరిగింది.